ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటగా చిన్న కీర్తన పాడుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవ వెంబడించి తిని నామమున్ జీవితేశ్వరనా జీవిత సనీవే రావేనా భాగ్యమా యేసువా రావేనా భాగ్యమా యేసువా. యేసు నీదు ప్రేమను వింటిని భాసురం బగుని సిలువనే గంటిని యేసువాడను నేనంటిని యేసువాడను నేనంటిని. ప్రభు ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్ పవన జుపుము మార్గము పవన జుపుము మార్గము. నాథయీదలేను ఈ ప్రవాహమున్ నిదరిన్ గానని కెరటల ధాటిచే నావికారమునన్ బ్రోవుము నావికారమునన్ బ్రోవుము. స్వామి నీదు ప్రేమకునే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి సత్యసువార్తనే జాటుదున్ సత్యసువార్తనే జాటుదున్. రజనీదు రాజ్యములో జరితి రమ్యమౌ రాజ్యమందున నన్వాడుము రక్షణానందము గూర్చుము రక్షణానందము గూర్చుము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మన ధ్యాన భాగంలోనికి వెళ్దాము. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో నా ప్రభువా, మొదటి తెస్సలోనికీయులకు పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక ద్వారా లేఖ ద్వారా మరి ప్రభువా మీరు అభివృద్ధి చెందవాలని కోరుచున్నారు. ప్రభువా వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మీరు మాకు సహాయం చేయండి. టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ దూతల సమూహాన్ని కావలిగా ఉంచండి. నీ పరలోక జ్ఞానంతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 4వ అధ్యాయం ద్వారా ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నారు. మెట్టుకు సహోదరులారా, ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారే. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మును వేడుకొంచున్నాను. ప్రభు అయిన యేసునందు హెచ్చరించున్నాను. ఈ ధ్యాన భాగంలో ప్రభువారు మనకి ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘాలకు లేఖలు ఇస్తూ పత్రికలు రాస్తూ మొదటి లేఖలో తెస్సలోనికీయులను ఉద్దేశించి రాస్తున్నారు. అంతకంతకు అభివృద్ధి నందండి, అభివృద్ధి నందండి, అంతకంతకు అభివృద్ధి నందండి, పరిశుద్ధులుగా ఉండండి, క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పి సంఘాలకు ఆయన తెలియచేస్తున్నారు. ఈ ధ్యాన భాగంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఇంకనూ మీరు కామాభిలాష యందు మరి జారత్వమునందు ఉన్నారు కదా అని చెప్పి అపోస్తలుడైన పౌలు రాస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ధ్యాన భాగంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మెట్టుకు సహోదరులారా, అయ్యా టువార్డ్స్ ద ఎండ్, మనం చివరిగా ఉన్నాము, డియర్ బ్రదరన్ అని చెప్పి ఆయన సంబోధిస్తున్నాడు. మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు వారు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. నీ పూర్ణ ఆత్మతోను నువ్వు ఆయన సేవించాలి,
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పి ఆయన కొన్ని ఆజ్ఞలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆజ్ఞ మీకు తెలుసు కదా, కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో నేర్చుకోండి, దేవుని సంతోషపరచవలెను అని చెప్పి ఆయన మరి ఈ యొక్క లేఖ భాగంలో తెలియజేస్తున్నాడు. పౌలు రాస్తూ తెస్సలోనికీయులకు మీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా సంతోషంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, మా వలన ఏమి నేర్చుకున్నారు అని చెప్పి అంటున్నాడు. మా వలన మీరు ఏమైతే నేర్చుకున్నారో దేవుని సంతోషపరచాలి. తర్వాత మీరు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటున్నారా, అసలు మీరు ప్రేమ కలిగి జీవిస్తున్నారా అని చెప్పి ఆయన తెస్సలోనికీయులకు మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాల్లో తెలియజేస్తున్నారు. 2వ కొరింథీయుల ద్వారా కూడా ఆయన అదే తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ద్వారా మనకి ఈ విధంగా జ్ఞాపకం చేయబడుతుంది. తుదకు సహోదరులారా, ఇక్కడ కూడా అదే అంటాడు, మెట్టుకు సహోదరులారా అని అక్కడ వాళ్ళ తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 13వ అధ్యాయం 11వ వచనంలో తుదకు సహోదరులారా, ఆన్ ది హోల్ మీరు అసలు ఏమి సారాంశం మీరు నేర్చుకున్నారు, మెట్టుకు సహోదరులారా, తుదకు సహోదరులారా అని చెప్పి 2 విధాలుగా ఆయన మాట్లాడుతున్నారు. సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడైండును. ఇన్ని రకాలుగా మీరుంటే అప్పుడు మీకు ఎవరు తోడై ఉంటారని తెలియజేస్తాడంటే దేవుడు మీకు తోడై ఉంటారు. యూ షుడ్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. బీ హ్యాపీ, ఫీల్ ఏ కంప్లీట్ పర్సన్, హ్యావ్ కంపాషన్ అని చెప్పి ఆయన అంటున్నారు. ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారి ఉండి, సమాధానంగా ఉండి. అసలు సంఘం అంతా సమాధానంగా ఉంటున్నారా, ఏక మనసు కలిగి ఉంటున్నారా, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారా అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండదు. ఈ విధంగా ఉంటే కనుక హీ విల్ బీ విత్ యూ, హీ విల్ లీడ్ యూ అంటున్నాడు అనమాట. ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి. ఈ దినాల్లో మరి చాలా అరుదుగా ఉంటాయి అనమాట. ఆదరణ అనేది కానీ ఏక మనస్సు అనేది కానీ ఉండలేదు. డబుల్ మైండెడ్, 2 రకాల మనస్సులు కలిగి ఆదరణ లేని పరిస్థితిలో ఉంటున్నారు. చూడండి, ఆదరణ కలిగి ఉండటం అనేది ఈ దినాల్లో బహు అరుదుగా ఉంది. సంఘంలో మరి ఆకాసేపు కలిసి హలో అనుకుని ప్రార్థనంతసేపు ఏదో ఏకీభవించినట్టు నటించి ఏక మనసు లేకుండా ఉంటున్నారు అని చెప్పి సంఘాలకు రాస్తున్నాడు. నేడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఏక మనసు కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు సంతోషంగా ఉండాలని చెప్తున్నాడు. ఆదరణ లేని రోజులుగా ఉంటున్నవి. అసలు ఆదరణ అనేది కొరవైపోతుంది. ఏదో పలకరింపుకు పలకరించడం, ఆ తర్వాత వదిలేయడం. ఈనాడు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి సంబంధించి ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ కూటం పెట్టుకుంటున్నారు, అతన్ని స్మరించుకుంటున్నారు, అతని సంస్మరణ చేస్తూ అనేక పాఠశాలలకు అనేక చోట్లకు దాన ధర్మాలు చేయటం జరిగేది. కానీ ఇప్పుడు దెర్ ఈజ్ నో ఆదరణ, కంపాషన్ అనేది ఎవరి పట్ల లేదు, ఆదరణ కనపడట్లేదు. కాబట్టి ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి, ఏక మనసుతో ఉండండి. దెన్ యూ విల్ గెట్ ద కంపాషన్ ఆఫ్ ద లార్డ్. ప్రజల ఆదరణ లేదు, కానీ దేవుని ఆదరణ నీకు కావాలి. ఏక మనసుతో ఉండండి అని చెప్పి సంఘాలకి పరిశుద్ధుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో టీవీని వీక్షిస్తున్న ఎవరైనా మీరు ఆదరణ లేకుండా ఉంటున్నారేమో, లేకపోతే ఏక మనసు లేకుండా ఉంటున్నారేమో, కుటుంబంలో అనైక్యతలు, ఆదరణ లేని పరిస్థితులు, ఎవరు బాగుంటే వాళ్ళే తింటాం, ఎవరు మరి సంతోషంగా ఉంటే వాళ్ళే ఉంటాం, ఎవరి మనసు వారిదైపోయింది. కానీ ఏక మనసు అనేది లేని పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధులైన పౌలు సంఘాలకు తెలియజేస్తూ ప్రతి ఒక్క సంఘానికి ఏక మనసుతో మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చెరసాలలు బద్దలైపోతాయి. ఏక మనసుతో ఏకీభవించి మరి కలిసి కీర్తనలు పాడి కలిసి మరి ప్రార్థన చేస్తే చక్కని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అద్భుత కార్యాలు చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ ప్రార్థన అద్భుత కార్యానికి దారితీస్తుందా? అందుకే మరలా చెప్తున్నాడు, సంతోషంగా ఉండండి, ఆయన మీకు ఏమి ఇచ్చిన ఆజ్ఞలు పాటించండి అని చెప్పి అంటున్నాడు. ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారై ఉండి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడే ఉంటాడు. ఎప్పుడైతే ఆదరణ ఒకరి పట్ల ఒకరు ఉంటారో, లేకపోతే ఏక మనసుతో ఉంటారో, అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆదరణకర్త అయిన సమాధానముగా ఉండు, ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉంటాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరొకరు వందనాలు చేసుకోండి. చూడండి ఎంత గొప్ప మాటలండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా సంఘాలకు రాస్తూ ఏమంటున్నాడంటే,
ఒకరినొకరు ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకోండి. అసలు వందనాలు చెప్పుకోవటమే రావట్లేదండి. గొప్ప మరి సేవ చేస్తూ ఈ లోకంలో మరి మనం పలకరిస్తున్నప్పుడు హలో చెప్పండి అంటున్నారు, కానీ వందనాలండి అంటానికి రావట్లేదండి, మనసు రావట్లేదు. నమస్తే, ఇది పరిస్థితి. నేడు సంఘంలో ఆదరణ లేకుండా, ఏక మనస్సు లేకుండా, ఒక ఫోన్ చేసినప్పుడు విశ్వాసి వందనాలయ్యా అని చెప్పుకోవటం కూడా మనసు రావట్లేదండి. హలో చెప్పండి, ఏంటి ఫోన్ చేస్తారు, ఈ విధంగా ఉంది. కలిస్తే ఎలా ఉన్నారు, నమస్తే. ద వెరైటీ ఆఫ్ విషింగ్. వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు ముద్దు పెట్టుకుని వందనాలు తెలియజేసుకోండి అంటే వందనాలు ఆయన చెప్పండి, నేను చెప్పడం ఏంటి? బట్ ఏ పెక్యులియర్ బిహేవియర్. ఏక మనస్సు కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, వందనాలు చెప్పుకోండి, లవ్ ఈచ్ అదర్. అప్పుడు ఆదరణకర్త మీతో ఉంటాడని చెప్తున్నాడు. నువ్వు ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఆదరంగా పలకరించుకుంటే ఆ పరలోకమందున దేవుడు మీ మధ్య ఉంటాడని సెలవిస్తుంటే, ఈనాడు ఆదరణ అనేది లేదు, ఏక మనస్సు అంతకన్నా లేదు, భిన్నాభిప్రాయాలు, భిన్న మనసులు, రెండు నాలుకల ధోరణులతో ఉంటున్నారు తప్ప ఏక మనస్సు అనేది రావట్లేదు. ఎప్పుడైతే ఏక మనస్సుతో ఏకీభవించి నలుగురం కలిసి మనం ఏక మనస్సుతో ప్రార్థించేద్దాం, ఫలానా అంశం, ఫలానా విషయం, ఫలానా కుమార్తె విషయం, ఫలానా కుమారుని విషయం, ఫలానా రోగి విషయం మనం కలిసి ప్రార్థించేద్దాం ఏక మనస్సుతో అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే మరి చెరసాలలు బద్దలైపోయినాయండి ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు. అది తెలియదా మనకి? అందుకే ఆయన అంటున్నారు ఆదరణ కలిగి ఉండండి, వందనాలు చెప్పుకోండి అంటే న్యూనతగా ఫీల్ అవుతున్నారండి. వాట్ ఏ పెక్యులియర్ బిహేవియర్. హలో అంటే నమస్తే చెప్పండి, ద వెరైటీ అనమాట. వందనాలు చెప్పుకోవడం ఏంటి? మనం పాస్టర్లు మనం ఇక్కడ తెలవాలా, లేకపోతే మనం దైవ సేవకులు ఇక్కడ తెలవాలంటే అని చెప్పి ద వెరైటీ. వాట్ ఏ పెక్యులియర్ బిహేవియర్ యూ హ్యావ్. క్రైస్తవ బిడ్డలను ఉద్దేశించి వారికి నేను ముఖాముఖిగా చెప్పలేను, కానీ ఈ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పగలనేమో. చూడండి ఆయన ఏమని కోరుతున్నారంటే ఆదరణ కలిగి ఉండండి, ఒకరికొకరు మరి వందనాలు చెప్పుకోండి అంటే వందనాలు చెప్పుకోలేని పరిస్థితిలో మరి ఉంటున్నారు. చూడండి ఎఫెసీయులకు రాస్తూ ఆయన 5వ అధ్యాయం 17వ వచనం ద్వారా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. ప్రభు చిత్తాన్ని గ్రహించాలండి. ఆన్ ది హోల్ వీ షుడ్ అచీవ్ ద విల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ రిసీవ్ ద విల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్. మనం ఆయన చిత్తాన్ని గ్రహించమని ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ద్వారా మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. ఆయన చిత్తం ఏంటి? ఆయన ఆజ్ఞను మరి అనుసరించాలని మాట్లాడుతున్నారు. ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి, ఇదండి ఆయన చిత్తం. ఆదరణ లేకుండా, ఏక మనస్సు లేకుండా ఎంత ప్రార్థించినా ఆ కార్యం నెరవేరదు. అయ్యో ఈ పాస్టర్ గారు ఎన్నోసార్లు ఈ విషయం ప్రార్థన చేస్తారు, నా జీవితంలో నెరవేరట్లేదు, అయ్యా ఏంటి నా పరిస్థితి, మీరు చాలాసార్లు ప్రార్థన చేశారు అయ్య గారు అని చెప్పి మాట్లాడతారు. ఇవాళ మా స్కూల్లో మా సతీష్ ఆయన మేనగోడలో ఝాన్సీ కృష్ణ కోసం ప్రార్థన చేయమన్నారు ఆయన. మరి ఆయన హైందవ మతానికి సంబంధించిన కూడా ఆయన నన్ను ఉద్దేశించి అయ్యా మీరు టీవీ ఛానల్లో వాకింగ్ చెప్తున్నారు కదా, మా ఝాన్సీ కృష్ణ అసహాయ స్థితిలో ఉంది, తలనొప్పని ఒక బెళ్ళేసుకుంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, చాలా పెద్ద హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం, మినిస్టర్స్ రికమెండేషన్తో మరి వైద్యం చేస్తున్నారు, అయ్యా ప్రార్థన చేయండి ఝాన్సీ కృష్ణ కోసం అని చెప్తున్నాడంటే వాట్ హీ హ్యాస్ నోన్ అబౌట్ మీ. ఆయన నా గురించి ఏం తెలుసుకున్నారు? మాస్టర్ టీవీ ఛానల్ ద్వారా వాకింగ్ చెప్తారు, ఆయన ప్రార్థన చేస్తారు, తప్పకుండా ఇది జరిగి తీరుతుంది, మీరు చేయండి అని చెప్పి నాకు ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చిత్తం, ఆయన ఆజ్ఞను అనుసరించమంటున్నారు. యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో నీకు తెలుసు, అది అనుసరించు, ఏక మనసుతో ప్రార్థించు, ఆదరణ కలిగి ఉండు, వందనములు చెప్పుకోండి ఒకరికొకరు అని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నారు. అట్లా చేస్తే మనం చేసే ప్రార్థన ప్రతిదీ నెరవేరుతాయి. ఆయన మరీ చెప్పారు, అయ్యా టీవీ ఛానల్లో మీరు ప్రార్థన చేసినప్పుడు ఝాన్సీ కృష్ణ గంటవారు కూడా అమ్మాయి గురించి మీరు ప్రార్థన చేయండి, నౌ షీ ఈజ్ ఇన్ అన్కాన్షియస్ ఫ్రమ్ మెనీ డేస్, తన అన్కాన్షియస్ స్థితిలో ఉంది, ఆమె గురించి ప్రార్థన చేయండి అని చెప్పి మరీ చెప్పారు. ఈరోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా పెద్ద కుమార్తె, ఆమె క్లాస్మేట్స్, నా పెద్ద కుమార్తెకి విషయం తెలిసినప్పుడు ఆమె ఎంతో మరి బాధపడింది, అయ్యో డాడీ ఇలాగా పరిస్థితి అని. ఒక చిన్న ట్యాబ్లెట్ ద్వారా విషపూరితమైపోయి ఆమె కోమాలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కొంచెం కాలు చేతులు కదుపుతానంటే రాత్రంతా నేను నిద్రపోకుండా ఆమె కోసం ప్రార్థన చేస్తాను. ఆమె నా కళ్ళలో కనపడింది. ప్రభువా, వారు మరి హైందవ మతాన్ని ఉన్నా కానీ నన్ను టీవీ ఛానల్ ద్వారా ఆమెను ఉద్దేశించి ప్రార్థన చేయమని చెప్పి నేను చేస్తున్నాను. రాత్రంతా ప్రార్థన చేశాను. మరి ఆమె తప్పకుండా కొంత విశ్వాసాన్ని మరి పొందుకొని స్వస్థత పొందాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో యేసయ్య ఏమంటున్నారంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి మనకు విశ్వాసం ఉండాలి, ఆ విధంగా ఎదుటి వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. ది బోత్ కోయిన్సైడ్ ఈచ్ అదర్. యువర్ ఫెయిత్ అండ్ ప్రేయర్, వన్ హూ ప్రేస్ అబౌట్ యూ, అది
కోయిన్సైడ్ అయితే కనుక తప్పకుండా ఆయన నెరవేర్చాక ఇష్టపడుతున్నారు. అందుకే అంటున్నారు ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసుతో ప్రార్థించండి, వందనములు చెప్పుకోండి. వందనాలు చెప్పుకోవడానికి న్యూనతగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నారు. పెద్ద దైవజనులుగా ఈ లోకంలో సేవ చేస్తున్న దైవజనులు వందనాలని అనలేకపోతున్నారు. ఎందుకంటే అదొక న్యూనతా భావంతో ఫీల్ అవుతున్నట్టు. ఫోన్ చేస్తే కూడా వందనాలండి అనే ఎదుటి వాళ్ళు వందనాలు చెప్తేనే చెప్పాలి, ఆయన వందనాలు చెప్తేనే నేను చెప్పాలి, లేకపోతే నేను నోరు మూసుకొని కూర్చోవాలనే పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి అలా కాదు, వందనాలు చెప్పడం అనేది దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మనం చదవబడిన వాక్యం ద్వారా మాట్లాడుతాడు. వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు ముద్దు పెట్టుకోండి, ఆదరణ కలిగి ఉండి ఏక మనసుతో ప్రార్థించండి. ఇది ఆయన కోరుకునే ఆజ్ఞలు. ఇది ప్రత్యేకమైన మరి బైబిల్ పట్టణంలోకి వెళ్తే మత్తయి సువార్త 15:21 ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించారు, ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని చెప్పి మరీ చెప్తున్నారు కదా మనం చదవబడిన పత్రిక పాఠంలో. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 15:21 యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. ఈ లోకంలో యేసయ్య అనేక ప్రదేశాల్లో సంచరించినప్పుడు, తూరు సీదోను సిరియా దేశం ఇవన్నీ సంచరించినప్పుడు ఒక సందర్భంలో వచ్చి, ప్రభువా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. చూడండి, ఈ లోకంలో యేసయ్య స్వస్థతలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, గుడ్డివారు చూపు పొందారని చెప్పి దేవుని గ్రంథం ద్వారా తెలియబడుతుంది. అదేవిధంగా తూరు సీదోను ప్రాంతంలో ఒక ఆమె ఆ యేసయ్య వచ్చారనగానే ఏమంటే సంబోధిస్తున్నాడు, దావీదు కుమారుడా అని యేసయ్య ఈ లోకంలో పిలువబడ్డారు. అనేక మంది గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాకు చూపు ప్రసాదించినప్పుడు నీ విశ్వాసము నేను స్వస్థపరచదని చెప్పారు. ఇక్కడ శిష్యులు ఏమంటున్నారంటే, ఎందుకు ఆ విధంగా కేకలు వేస్తుందని చెప్పి పంపివేయండి, ఈమెను పంపివేయండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. శిష్యులు ఏమంటున్నారంటే పంపివేయండి, వచ్చిన ప్రతి వాళ్ళని శిష్యులు పంపేయడమే, ఎందుకు అలా అరుస్తున్నాడు పంపేయండి. కానీ యేసయ్య ఏమంటున్నారంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయట యుక్తం కాదని ఆయన అంటున్నారు. పిల్లల దగ్గర రొట్టె ముక్క తీసి కుక్కలకి వేస్తే ఎలాగా, ముందు పిల్లల కడుపు నిండా తినాలి, వాళ్ళు ఇంకా వద్దన్నప్పుడు కుక్కలకు వేయాలి, కానీ పిల్లల దగ్గర తీసేసి కుక్కలకి వేయొద్దని చెప్పి ఆయన అడుగుతున్నారు. కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల మీద నుండేప్పుడు ముక్కలు తినును కదా. మరి ఈయన ఉద్దేశం మనకైతే తెలియదు, కానీ కుక్క పిల్లలకు కూడా యజమాని బల మీద నుంచి ముక్కలు పడతాయి కదా, మీరేంటే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు మరి చూడండి శిష్యులు ఏ విధంగా వాళ్ళని అన్వయించుకుంటారో. అప్పుడు ఏమంటున్నారంటే, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్, యువర్ బిలీఫ్ ఈజ్ గ్రేట్, నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తెకు దెయ్యాలు పట్టి అని చెప్పి నువ్వు దావీదు కుమారుడు కరుణించు, నా కుమార్తెను స్వస్థపరచు, ఇది నీ వల్ల అవుద్దని చెప్పి ఖచ్చితంగా ఆ తల్లి తూరు సీదోను ప్రాంతంలో అన్నప్పుడు నీ విశ్వాసము గొప్పది, వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ యూ హ్యావ్, వాట్ ఏ గ్రేట్ బిలీఫ్ యూ హ్యావ్ అని చెప్పి నీ విశ్వాసము ఎంత గొప్పదో చూసావా, నీవు కోరినట్టే నీకు అవును గాక. హల్లెలూయా. మరి ప్రభువైన యేసు ఆదరణ చూపించాడు ఆమె మీద. శిష్యులందరినీ ఏక మనసుతో మీరు ఉండండి, ఇదిగో ఆదరణ చూపిస్తున్నాను, ఆమెకు విశ్వాసం గొప్పది, మీరేంటయ్యా ఆమెను వద్దంటున్నారు, పిల్లల దగ్గర తీసుకుని కుక్క పిల్లలు కడతారా, కుక్క పిల్లలు కూడా యజమాని తినే బల మీద నుంచి పడే మొక్కలు తింటాయి కదా, ఎందుకు ఆమెను వద్దంటున్నారని చెప్పి శిష్యులను గద్దించి అమ్మా నీ విశ్వాసము గొప్పది. అసలు శిష్యులకి ఎంత విశ్వాసం ఉందో అప్పుడు అర్థమవుతుంది అనమాట. నాకైతే తెలియదు, కానీ యేసయ్య ఆమె విశ్వాసం ఆ 12 మంది శిష్యుల ముందు ఆమెను ఉద్దేశించి తూరు సీదోను ప్రాంతంలో ఏమంటున్నారంటే అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నప్పుడు శిష్యులు తడుముకుని ఉంటారు, అబ్బా మాకు లేదా విశ్వాసం అని. అందుకు ఆయన ఏమంటున్నారంటే నీ విశ్వాసం నీవు కోరినట్టే నీకు అవును గాక, ఈ దినము నీవు కోరినట్టే నీకు అవుతుందని చెప్పి ప్రభువు మాట్లాడతాను. కాబట్టి నాకు ఆ విధంగా జరగాలని చెప్పి మనం కోరుకోవాలి. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. చూడండి ఆయన తిరిగిన ప్రాంతాలు నిజంగా మత్తయి సువార్త 11:21 కూడా అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందిందురు. అంతకుముందే ఆయన కొన్ని అద్భుతాలు చేశారు. ఈమె కుమార్తె విషయమే ఏ విధంగా వచ్చి వేడుకొందో అలాగా ప్రదేశాలను ఉద్దేశించి ఆయన ఏమంటున్నారు, కొరాజీన బెత్సయిదా అని ఉద్దేశించి అంటున్నారు. ఏమంటున్నారంటే ఈ యొక్క అద్భుతాలు తూరు సీదోను ప్రాంతాల్లో చేసినట్టయితే అందరూ గోనె పట్ట పట్టి విశ్వసించుదురు కదా అని చెప్పి అంటున్నారు. కానీ ఈ మత్తయి సువార్త 11 తర్వాత మరలా 15 వరకు ఏమని తెలియజేయబడుతుందంటే కొరాజీన బెత్సయిదా ప్రాంతాల్లో తిరిగారు, కానీ అక్కడ విశ్వాసులు విశ్వసించలేదు. కానీ తూరు సీదోను ప్రాంతాలకి వచ్చేసరికి చాలా గొప్ప అద్భుతాలు, అనేక మంది పరిగెత్తుకుని వచ్చి నన్ను స్వస్థపరచు, నా కుమార్తెను స్వస్థపరచు అంటున్నారు. అంటే ఈ యొక్క కొరాజీన బెత్సయిదా అనే ప్రాంతాలు
అంతగా విశ్వసించలేదు. ఆయన ప్రజల మధ్యకు వచ్చి ఎంత సేవ చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా గ్రహించలేదని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేయబడుతుంది. అదే మత్తయి సువార్త 9:27 వచ్చినట్టయితే 9:27 యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఎంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున కలుగును. ఆయన ప్రతి వారిని మీ నమ్మిక చొప్పున కలుగుతుంది, మీరు విశ్వాసం చొప్పున కలుగుతుంది, నీ విశ్వాసం గొప్పది, మీరు నమ్మితే జరుగుతుందని చెప్పి ప్రతి వారిని అంటున్నారు. చూడండి, ఇద్దరు గుడ్డి వారిని ఒకేసారి ఆయన స్వస్థపరిచినట్టు తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించని కేకలు వేస్తారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు మరి ఆయన చేశారు కదా. నువ్వు కూడా ఆదరణ కలిగి ఉండు, ప్రతి ఒక్కరి పట్ల ఆదరణ కలిగి ప్రార్థన చెయ్యి, ఏక మనసుతో చెయ్యి అని చెప్పి ఆయన ఈ లోకంలో కోరుతున్నారు. ఎందుకంటే మనందరం వి షుడ్ హ్యావ్ ఫెయిత్, వి షుడ్ హ్యావ్ ద యూనిటీ. అసలు యూనిటీ లేకుండా, ఐక్యత లేకుండా, నీ దారి నీదే, నీ బ్రతుకు నీదే, నీతో నాకు పని ఏంటని చెప్పి దేవాలయంలోకి వెళ్ళినంతసేపు అక్కడ మోకరించేసి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం వినేసి కానుక చేయడం కాదు, కానీ యూ షుడ్ హ్యావ్ ద యూనిటీ. ఏక మనసుతో కలిసి వందనాలు చెప్పుకోండి, అయ్యా సంతోషంగా వందనాలు చెప్పుకోండి, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారు కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క లెంట్ దినముల్లో మనం కనుక ఈ యొక్క తెస్సలోనికల పత్రికలో కానీ మరి మత్తయి సువార్తలో కానీ మనం ఏమైతే నేర్చుకున్నాం పాఠ్యాంశాలు కనుక చూసినట్టయితే ఏక మనస్సు కలిగి ఆదరణ కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, ఆయన ఆజ్ఞలు పాటించి నడుచుకోండి అని చెప్పి తెస్సలోనికల సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు. కావున మనం ఏం చేయాలంటే ఈ దినము పరిశుద్ధతను కలిగి ఏక మనసును కలిగి ఆదరణ కలిగి ఉండమంటున్నాడు. వందనాలు చెప్పుకోండి. ప్రతి ఒక్కరు అయ్యా వందనాలంటే మనకు తప్పేమీ కాదు, న్యూనత భావం ఏం కాదు, నిన్ను క్రైస్తవుడు అని అనుకుంటారని చెప్పి ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి, వందనాలు చెప్పుకోండి, ఆదరణ కలిగి ఉండండి. అప్పుడు ఆదరణకు కర్త అయిన దేవుడు నీతో ఉంటాడని చెప్తుంది. గొప్ప మాటలు తెలియజేస్తుంది పరిశుద్ధుడైన పౌలు ద్వారా. ఆదరణ కలిగి ఉండండి, అప్పుడు ఆదరణకర్త అయిన దేవుడు నీతో ఉంటాడని చెప్తున్నాడు. ఆదరణ లేకుండా, ఏక మనసు లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి వీ షుడ్ హ్యావ్ ద కంపాషన్ అబౌట్ ఈచ్ అదర్. కాబట్టి పరిశుద్ధుడైన పౌలు ద్వారా తెస్సలోనికలకు రాసిన పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదరణ కలిగి ఉండు, ఏక మనసు కలిగి ఉండు. మరొక సంకీర్తన పాడుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. పాపము దలచు సుమీ, పశ్చాత్తాపము పొందు సుమీ, తపని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ. పాపము చేయకుమీ, యేసుని గాయము రేపకుమీ, భయక పాపము చేసిన మనసాకాయడు యేసు సుమీ. గంతులు వేయకుమీ, యేసుని చెంతకు చేరు సుమీ, వింతగా క్రీస్తుని రాక్షణ్యామృత బిందువు గోరు సుమీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభువా, తెస్సలోనికలకు నాయన పరిశుద్ధుడైన పౌలు రాస్తూ మీరు ఈ విధంగా నడుచుకోవాలి, ఆదరణను కలిగి ఉండాలి, వందనములు చెప్పుకోండి అని చెప్తున్నారు నా తండ్రి ప్రభువా. ఆదరణ కలిగి ఉంటే ఆదరణకర్త అయిన దేవుడు మీ పట్ల ఉంటాడని చెప్పి సెలవిస్తున్నారు తండ్రి. ఆదరణ లేకుండా, ఏక మనసు లేకుండా మేమెంత ప్రార్థించినా మా జీవితాల్లో కార్యాలు జరగవు నా తండ్రి ప్రభువా. భార్య ఒక దారి, భర్త ఒక దారి, బిడ్డలు ఒక దారిలో ఉంటే నాయన ప్రార్థన నెరవేరదు. కుటుంబం అంతా ఏకీభవించి ప్రార్థన చేయండి, ఏ కార్యము నెరవేరదు నా తండ్రి ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభా, గంటవారి కూడా బిడ్డ నా తండ్రి ఝాన్సీ కృష్ణ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా. కుటుంబం అంతా నిన్ను విశ్వసిస్తున్నారు ప్రభా. మాస్టర్ ప్రార్థన చేస్తే తప్పకుండా నెరవేరుతుంది, స్వస్థత కలుగుతుందని చెప్తున్నారు నా తండ్రి. ప్రియ బిడ్డ హాస్పిటల్లో ఉంది తండ్రి ప్రభా, కాలు చేయ కొంత మాత్రమే కదుపుతుంది ప్రభా. ప్రియ బిడ్డను స్వస్థపరచండి నాయన ఇప్పుడే ప్రభా. ఆ గడియలోనే తండ్రి ప్రభా, తూరు సిదోను ప్రాంతంలో నాయన ఆ తల్లి వేడుకున్నప్పుడు ప్రభా ఆ బిడ్డను స్వస్థపరిచారు ప్రభా. ఈ బిడ్డ విషయమే అడుగుతున్నాను ప్రభా, బిడ్డను స్వస్థపరచండి తండ్రి. గొప్ప కార్యం చేయండి ప్రభా. కుటుంబంలో తండ్రి ప్రభా మీరు ఆదరణకర్తగా ఉండండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. ఈ నా ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి నాయన, మీరు మాట్లాడండి ప్రభా. ఆదరణను ఇవ్వండి తండ్రి. ఏక మనసుతో ఏకీభవించి నలుగురితో ప్రార్థించి హృదయాన్ని ఇవ్వండి ప్రభా. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రేమ పాడనా, ప్రేమ పాడనా, ప్రేమ పాడనా, యేసుని
ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా ప్రేమ పాడి ప్రస్తుతించి ప్రేమ పాడి ప్రస్తుతించి పరవశించనా పరవశించనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా ప్రేమ ధ్వజము నీవు నిలుప చెంత చేరనా ప్రేమ ధ్వజము నీవు నిలుప చెంత చేరనా ప్రేమధార పారుచుండ ప్రేమధార పారుచుండ నేను గ్రోలనా నేను గ్రోలనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా పెనుగాలులు ఎటు వీచిన నేను పరిమళింతును పెనుగాలులు ఎటు వీచిన నేను పరిమళింతును నీవు తృప్తి చెందునటులా నీవు తృప్తి చెందునటులా నేను గ్రోలనా నేను గ్రోలనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా ప్రేమ పాడి ప్రస్తుతించి ప్రేమ పాడి ప్రస్తుతించి పరవశించనా పరవశించనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా ప్రేమ పాడనా యేసుని ప్రేమ పాడనా